హైదరాబాద్ యాకుత్పూరా ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఈజీ మనీ కోసం నిషేధిత చైనా మాంజా అమ్ముతూ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుపడ్డారు. వీరి వద్ద నుంచి 191 మాంజా రాబిన్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేత రాపాక సత్యనారాయణ హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష హోదాలో ఉండి సూచనలు సలహాలు ఇవ్వాలని, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజీలపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి స్వామి మండిపడ్డారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిన వైద్యశాలలను పూర్తి చేసి పేద విద్యార్థులకు అధికంగా వైద్య విద్య సీట్లకు అవకాశం కల్పించినట్లుగా మంత్రి తెలిపారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన జనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. భక్తుల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహించే పాత పంటల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. సంక్రాంతి రోజున మొదలై ఫిబ్రవరి 13 వరకు డివిజన్లోని 14 గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తూ జాతర ఊరేగింపు కొనసాగనుంది. అమీర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సంవత్సరం నుంచైనా సీఎం రేవంత్ రెడ్డికి భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో కడిపికొండ, దామెర గ్రామాలకు చెందిన కుమ్మరి కుస్తుల శ్రీ వీరభద్రస్వామికి వీరబోనం సమర్పించారు. భోగి పండుగ పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది.